హలో గైస్, నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. సో ఈ వీడియోలో మనం ఇది వచ్చేసి మనకి డమ్మీ బ్యాటరీ అనమాట. సో ఇది నా కెమెరా కెనాన్ 1300D కెమెరా అనమాట ఇది. సో ఈ బ్యాటరీస్ ఏంటంటే కెమెరా బ్యాటరీస్ మినిమం మనకు ఒక 6 months to 8 months బ్యాటరీ అలా పోతూ ఉంటుంది. సో మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు అప్పుడు ఇబ్బంది అయితే అవుతుంటుంది. మధ్యలో బ్యాటరీ అంటే బ్యాటరీ పవర్ అయిపోయి మధ్యలో ఆగిపోతుంటుంది. ఇప్పుడు అంటే 3 పాయింట్స్ ఒకసారి చూపిస్తది, ఒకసారి సింగిల్ పాయింట్ చూపిస్తది. అలా 3 పాయింట్స్ ఉందని చెప్పి మనం వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటే మధ్యలో ఆగిపోతుంటుందనమాట కెమెరా. సో బ్యాటరీ డిఫాల్ట్ వల్ల. అండ్ బ్యాటరీస్ కూడా మనకి ఉబ్బిపోతాయి. నార్మల్ మన ఫోన్ బ్యాటరీస్ లాగే ఈ బ్యాటరీస్ కూడా మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి కెమెరా బ్యాటరీస్ ఉబ్బిపోతూ ఉంటాయి అనమాట. బ్యాటరీస్ అలానే నా దగ్గర 5-6 బ్యాటరీస్ ఉండేవి, అలా పోయి ఇప్పుడు 2 మిగిలి. అవి కూడా అంత కరెక్ట్గా వర్క్ అయితే అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ అయితే పెట్టాను. ఇది కెనాన్ 1300Dకి డమ్మీ బ్యాటరీ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రశాంత్ టెక్ వైటీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తాయి టెక్ సంబంధించి, మొబైల్స్, ల్యాప్టాప్స్ అండ్ అలాగే డైలీ టెక్ న్యూస్ అండ్ ఏదైనా అప్కమింగ్ మొబైల్స్ కానీ అప్కమింగ్ టెక్నాలజీ మీద కానీ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే వస్తాయన్నమాట. సో మీరు ఏవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈరోజే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నేను వీడియో పెట్టగానే వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి మీరు వీడియో అయితే చూసవచ్చు. సో ఇదనమాట డమ్మీ బ్యాటరీ అయితే. సో ఇది మన డమ్మీ బ్యాటరీ. సో ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి కెమెరాలో ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. మనకి ఒక పవర్ బ్యాంక్ అయితే కావాలి. ఇది ఒక నార్మల్ పవర్ బ్యాంక్. ఇది నేను ఎప్పుడో చాలా పాతది పవర్ బ్యాంక్, 420 రూపీస్ 400 రూపీస్ పడింది. ఒక 5 years కిందట, అలా ఒక 5-6 years కిందట తీసుకున్నది ఈ పవర్ బ్యాంక్. సో జస్ట్ అందాక ఓపెన్ చేసి చూపించడానికి అయితే నేను అది తీసుకొచ్చాను అనమాట. సో ఇది డమ్మీ బ్యాటరీ అండ్ డమ్మీ బ్యాటరీ నుంచి మనం పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్ అనమాట ఇది. సో ఇది చిన్న అడాప్టర్లా ఇచ్చారు దీనికి. సో ఇది కేబుల్ అయితే, ఇది డమ్మీ బ్యాటరీ అనమాట. ఇగో డీసీ కప్లర్ అని ఉంది దాని మీద. ఇది ఓపెన్ చేద్దాం. ఇవన్నీ పక్కకి తీసేద్దాం. సో ఇది డమ్మీ బ్యాటరీ, డీసీ కప్లర్ అని ఉంది. అండ్ DR-E10 LP-E10 అనమాట బ్యాటరీ మోడల్ వచ్చేసి. సో నేను సేమ్ బ్యాటరీ అయితే తీసుకున్నా, డమ్మీ బ్యాటరీ. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఒక హోల్ అయితే ఉంది, ఇది ఇందులో ప్లగ్ చేయడానికి. సో దీన్ని ఇక్కడ ప్లగ్ చేసేయాలి. ఇది ఇక్కడ సెట్ అయిపోయింది అనమాట. ఇది ఇక్కడ సెట్ అయిపోయింది ఈ వైర్. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ కెమెరా ఉంది కదా, కెమెరా అయితే ఓపెన్ చేయాలి. కెమెరా అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ బ్యాటరీని తీసుకొచ్చి సో ఇప్పుడు ఈ బ్యాటరీని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టేయాలి. పెట్టేస్తే బ్యాటరీ ఇక్కడైతే ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ మనకి ఈ సైడ్ నుంచి ఒక చిన్న హోల్ అయితే ఉంది. ఆ హోల్ నుంచి ఈ వైర్ మనం బయటికి తీసేసి ఇది ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ అయిపోయింది. సో ఫిక్స్ అయితే అయిపోయింది ఇది. సో దీన్ని ఇక్కడ పెడదాం. దీన్ని ఇక్కడ పెట్టేసి పవర్ బ్యాంక్ తీసుకోవాలి మనం. పవర్ బ్యాంక్ తీసుకొని 5V 2.1 ఆంపియర్ అవుట్పుట్ ఉంది దీనికి. సో దీన్ని ఇక్కడ మనం కనెక్ట్ అయితే చేసేద్దాం. ఆన్ అయింది ఇది. సో ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసి చూద్దాం. కెమెరా అయితే ఆన్ అయిపోయింది, చూడొచ్చు. సో ఇది మనకి కెమెరా అయితే ఆన్ అయింది. సో వర్కింగ్ అనమాట, ఫుల్ ఛార్జ్ అయితే చూపిస్తుంది అండ్ వర్కింగ్లో ఉంది బ్యాటరీ. అండ్ ఎటువంటి మనకి ప్రాబ్లం అయితే లేదు. సేఫ్గా మనం తెప్పించిన బ్యాటరీ అయితే వర్క్ అయితే అవుతుంది, డమ్మీ బ్యాటరీ కెమెరాకి అయితే. సో గైస్, మొత్తం ఇది సెటప్ అయితే ఇలా మనం దీనికి పెట్టేసుకోవాలి. ట్రైపాడ్కి పెట్టేసుకొని అక్కడి నుంచి రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఇందులో వీడియోస్ అయితే. ఫోటోషూట్స్కి కానీ
మీరు ఫోటోషూట్స్కి వెళ్ళినప్పుడు మనకి పాత కెమెరాస్ అయితే మీకు ఛార్జింగ్ అయిపోయి మీకు ఫొటోస్ అయితే తీసుకునేటప్పుడు మధ్యలో ఇంటరప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఇంటరప్షన్ నుంచి మీకు ఒక ఆ ఇంటరప్షన్కి మీకు ఒక ఆల్టర్నేట్ అనమాట ఈ డమ్మీ బ్యాటరీ. సో మీరు కెమెరా యూస్ చేస్తున్నట్టయితే మీ కెమెరా మోడల్ తోటి మీరు డమ్మీ బ్యాటరీ కెమెరా మోడల్ నెంబర్ కొట్టేసి పక్కన డమ్మీ బ్యాటరీ అని సెట్ చేయండి. సో డమ్మీ బ్యాటరీ అయితే మీ కెమెరాకి సెట్ అయ్యే డమ్మీ బ్యాటరీ అయితే మీకు దొరుకుతుంది. అక్కడి నుంచి మీరైతే కొనేసుకోవచ్చు అనమాట. ఇది డమ్మీ బ్యాటరీ. ఇది నాకు రూ. 1730 పడింది అమెజాన్లో. మీరు ఎవరైనా కెనాన్ 1300D యూస్ చేసినట్టయితే మీకు ఇదైతే యూజ్ అయితే అవుతుంది. సో దీన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే. సో ఇదే అనమాట కెనాన్ 1300D డమ్మీ బ్యాటరీ వీడియో అయితే. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.